తెలంగాణలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో నలుగురు వాగులో చిక్కుకున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బాధితులతో మాట్లాడారు. బాధితులు ఎవరూ భయపడవద్దని, పూర్తిగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. జిల్లా కలెక్టర్ సైతం అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అధికారులతో మాట్లాడి భోజనం అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వర్షం సడన్ గా బాగుంటది. ఇప్పుడు మీ దగ్గర కొంచెం వాటర్ ఎక్కువ లేవు, మీ దగ్గర ఉన్న ప్లేస్ లేవు కదా ఎక్కువ దూరం ఉన్నారా? ధైర్యం ఉండండి, మారుతున్నాను. కలెక్టర్ కూడా వచ్చేటానికి ధైర్యం ఉండండి. నేను మారుతున్నాము, అందరు చూస్తున్నాము, అందరం కూడా అందరం చూస్తున్నాము. భోజనం గిట్ల వచ్చింది ఏమన్నా? భోజనం గిట్ల వచ్చిందా? భోజనం గిట్లా పంపిస్తారు. కలెక్టర్ చూస్తున్నారు, ఆయన కూడా వస్తున్నారు. ఆడికి కలెక్టర్ వస్తున్నారు. నువ్వు వస్తారు, అక్కడ ఉంటా చెప్పన్నారు. మీరు టెన్షన్ పడకండి, టెన్షన్ పడద్దు. టెన్షన్ నేను మారుతాను, నేను కూడా మారుతాను. ఇంకేంటి? సరే సరే సరే. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాలు నీట మునిగాయి. ఇప్పటికే గంభీరావుపేట సమీపంలో ఎగువ మానేరులో నలుగురు చిక్కుకున్నారు. ఇప్పుడే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పారు. భోజనం కూడా అందుబాటులో ఉంటుంది, సమయానికి కలెక్టర్ కూడా అక్కడ చేరుకుంటారని చెప్తున్న విజువల్స్ లో మనం క్లియర్ గా ఆయన మాట్లాడింది విన్నాం. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్. హిమబిందు, నిజంగా మీరు అన్నట్టుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. అందులో భాగంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక మోస్తారు వర్షం అయితే అర్ధరాత్రి నుంచి విస్తృతంగా కురుస్తా ఉంది. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి నిన్న అర్ధరాత్రి నుంచి ఇక వర్షం మాత్రం ఆగట్లేదు, జోరుగా పడతా ఉంది. అందులో భాగంగా ఎగువ మానేరుకు సంబంధించి నర్మాల ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా వాటర్ అక్కడ స్టోరేజ్ అయ్యాయి. ఆ వాటర్ ఫ్లో కొనసాగుతా ఉంది. ఒకవైపు ఉదయం పశువులను మేపడానికి వెళ్ళిన ఒక 5 రైతులు, 5 పశువుల కాపర్లు అటు సైడ్ వెళ్ళిన పరిస్థితి కనబడ్డది. అక్కడ నాగయ్య అనే వ్యక్తి ఉదయం నుండి ఆయన వరదలో కొట్టుకపోయిన యువతలి వైపు రావడానికి ప్రయత్నించడంలో ఆయన కొట్టుకపోయిన పరిస్థితి కనబడ్డది. మిగతా 4 అటు పూర్తిగా జరిగిపోయారు. ఆ 4 ఒకరి ఫోను పూర్తిగా గ్రామస్తులకు తెలియజేశారు. మేము ఇక్కడ చిక్కుకుపోయామన్నది కూడా తెలియజేసిన సందర్భం. ఆ తర్వాత వారి ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడం, తర్వాత వారి సహాయ చర్యలు చేపడదామని అంటే వారు ఎక్కడున్నారు ఏంటి అనేది పూర్తిగా తెలియకపోవడం పూర్తిగా కొంత ఆందోళనకు గురి చేసింది. తర్వాత వెంటనే అధికారులు కూడా రంగంలోకి దిగారు. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని అసలు పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడంతో వెంటనే కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ కూడా పూర్తిగా రంగంలోకి తిరిగి అక్కడ సహాయ చర్యలు చేపట్టిన పరిస్థితి కనబడ్డది. అక్కడ డ్రోన్ ద్వారా వారికి ఆహార పదార్థాలు కూడా చేరవేశారు. మిగతా 4కి సంబంధించి పూర్తిగా యోగక్షేమాలు కనుగొన్న పరిస్థితి కనబడ్డది. తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. మొత్తానికైతే మరి కాసేపట్లోనే ఆ 4 సురక్షితంగా ఒడ్డుకు చేరే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. థ్యాంక్స్.